స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంక్షేమం అభివృద్ధి దిశగా దూసుకుపోతుందని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అన్నారు. విజయనగరం జిల్లా గరివిడి మండల తహసీల్దార్ కార్యాలయంలో జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఎందరో మహానుభావుల త్యాగఫలమే మనకి స్వాతంత్ర్యమన్నారు. ముందుగా జాతీయ జెండాను ఎమ్మెల్యే ఎగరవేశారు. అనంతరం తహసీల్దార్ బంగారాజు ఏర్పాటు చేసిన బెస్ట్ ఎంప్లాయీస్ సర్టిఫికేట్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఎంపిక చేసిన ఉద్యోగులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. వచ్చే స్వతంత్ర దినోత్సవానికల్లా రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గరివిడి మండల మాజీ ఎంపీపీ పైల బలరాం, మండల పార్టీ అధ్యక్షుడు సారిపాక సురేష్, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తదితర నాయకులు పాల్గొన్నారు. ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. ఆపరేషన్ సింధూర్ పెట్టి పాకిస్తాన్ చేసేటటువంటి దుశ్చర్యల్ని, కుతంత్రాలని ఏ విధంగా తిప్పికొట్టాలనేటటువంటిది మరి మోడీ గారి ఆధ్వర్యంలో మరి ఆపరేషన్ సింధూర్ కూడా సక్సెస్ఫుల్గా చేసుకున్నాం. మరి అదేవిధంగా ఇక్కడ దుష్ట సాంప్రదాయంగా ఉండేటటువంటి ఇది కాకుండా కూటమి ప్రభుత్వాన్ని కూడా ప్రజలు ఎన్నుకుని ఓ మంచి ప్రభుత్వం రావాలి, మంచిగా జరగాలి అని ఎన్నుకోవడం కూడా మరి జరిగింది. వీటన్నిటినీ మనం దృష్టిలో ఉంచుకొని ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ని ఎట్లా డెవలప్ చేయాలి, ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి హరిజన గిరిజన బలహీన బడుగు వర్గాలకి ఏ విధంగా సంక్షేమాన్ని అందించాలి, అదేవిధంగా అభివృద్ధిలో భాగమైనటువంటి ఇండస్ట్రీస్ని ఏ విధంగా తీసుకురావాలనేటటువంటి తపనతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, అదేవిధంగా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలో కూడా ముందుకు తీసుకురావటానికి ఈ సంవత్సరం నుంచి ఆయన చేస్తుండేటటువంటి కృషి ఎంతో బాగుంది. ఈ 89వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఈవేళ జరుపుకున్నాం. ఈ సంవత్సరంలో కూడా 79వ సంవత్సరం దినోత్సవాన్ని కూడా జరుపుకున్నాం. మళ్ళీ 80 వచ్చే వరకు రాబోయే 1 ఇయర్ కూడా ఇదే విధంగా చేసి ఇంకా ముందుకు సాగడం కోసం ప్రజలను సమాయత్తం చేద్దాం. అన్ని పార్టీలని సమాయత్తం చేసి ముందుకెళ్ళటానికి, ఆంధ్రప్రదేశ్ని తీసుకువెళ్ళటానికి అన్ని విధాలుగా భగవంతుడు సహాయాన్ని, సహకారాన్ని చంద్రబాబు నాయుడు గారికి, కూటమికి ఇవ్వాలని చెప్పి కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.